టెన్ మినిట్స్ రోషి వచ్చేస్తున్నా. బేబీ ఇంకాసేపు ఉండొచ్చు కదా. వద్దులు, హాస్పిటల్కి లేట్ అవుతుంది. బేబీ ప్లీజ్ ప్లీజ్ స్టే విత్ మీ. డన్ ప్లీజ్. ఉండు ప్లీజ్, లేదు. వెళ్ళొద్దు. ప్లీజ్ రతన్. నో 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 I should go. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళొద్దు ప్లీజ్. రతన్, అసలు మనం ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు? ఆకలి తీర్చుకుంటున్నావు. రతన్ ప్లీజ్. ప్రేమ రెండు మనసుల్ని కలుపుతుంది, పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది. కానీ శృంగారం ఒక్కటేరా రెండు దేహాలను కలుపుతుంది. దేహాలు కలవడం అంటే రెండు ముద్దులు పెట్టుకోవడమో 4 హక్కులు చేసుకోవడమో కాదు. రొమాన్స్ అంటే మన శరీరంలో అణువణువు స్పందించాలి. ఆ స్పందనని మనం ప్రేమించాలి. అది జరగాలంటే మన మనసులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మనం కలిసే ప్రదేశం కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. పరిపూర్ణంగా నేను నీలో కలిసిపోవాలనుందిరా. నీ గుండెల మీద పడుకొని మెలకు వచ్చేంత వరకు ప్రశాంతంగా నిద్రపోవాలనుంది. అసలు నేను పేషెంట్కి ఇంజెక్షన్ ఎవరిమ్మన్నారు? ఇచ్చే ముందు సిరంజ్లో ఎయిర్ క్లియర్ చేయాలని తెలీదా? సారీ సార్. సారీ చెప్పినంత ఈజీయా పేషెంట్ ప్రాణాలని కాపాడడం? చూడండి, మీ అందరికీ తెలిసిన విషయమే, ఎంటీ సిరంజ్లో ఎయిర్ నిండి ఉంటుంది. ఇందులో మనం మెడిసిన్ ఫిల్ చేసినప్పుడు ఎయిర్ క్లియర్ చేసి అప్పుడు మనం ఇంజెక్ట్ చేయాలి. లేకపోతే ఎయిర్ బబుల్స్ నర్వ్స్లోకి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్లో గ్యాప్ వస్తుంది. దానివల్ల పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. మైండ్ ఇట్. ఇది అందరికీ తెలిసిన మ్యాటరే కదా, ఇప్పుడెందుకు చెప్తున్నాడు? బ్లాక్ బిలో ఏదో మిస్టేక్ జరిగింది. సో గుడ్. మా నాన్న ఒకసారి చెప్పాడు, అమ్మాయికి కావాల్సింది మనం ఇస్తే మనకు కావాల్సింది అమ్మాయి ఇస్తుందని. అమ్మాయి కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, కానీ మనం ప్రేమించే మనిషి కావాలనుకుంటే ప్రేమిస్తేనే దొరుకుతుంది. అలా నేను ప్రేమించే ఓ మనిషి కోసం తను ప్రేమించే ఓ ప్రపంచం. ఇందులో ఉండే ప్రతి వస్తువు నీదే, ఇందులో ఉండే మనిషి కూడా నీవాడే. థ్యాంక్ యూ సో మచ్ రతన్. ప్లీజ్. శ్రీనివాస్, 1 వీక్ ఇన్వెస్టిగేట్ చేశాను. నాకు తెలిసిన వరకు పోలీసులు చెప్పినట్టు ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్ అండ్ ఇట్స్ కరెక్ట్. నువ్వు అంటుందేంటి? అంటే పోలీసులు చెప్తున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా సూసైడ్ అటెంప్టా? కమ్ ఆన్ మై ఫ్రెండ్, ఐ హావ్ 100% ప్రూఫ్. దెన్ గో ఆన్ విత్ యువర్ క్లూస్. రోషి రతన్కి నేహాని ఒక ఫ్రైడ్ పార్టీలో పరిచయం చెప్పించింది. పరిచయాలు పెరిగాయి, బాండింగ్ పెరిగింది, ఫ్రెండ్షిప్ పెరిగింది. దే మూవ్ టు అన్ అపార్ట్మెంట్. 1 second.